అందరికీ నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగంలో 33-34 శ్లోకాలు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహన్న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం. కృష్ణ, ఇప్పటిదాకా ఎన్నో చెప్పావు. అందరినీ సమంగా చూడాలన్నావు, మనసును నిగ్రహించాలన్నావు. అన్నీ విన్నాను. దీని సారమంతా చూస్తే ప్రతివాడు మనసును అదుపులో పెట్టుకోవాలి అని అర్థమవుతూ ఉంది. కానీ అది సాధ్యం కాదు కదా. ఎందుకంటే మనసు ఎల్లప్పుడూ చంచలంగా ఉంటుంది. మరి మనోనిగ్రహం ఎలా కలుగుతుంది? అంతెందుకు, నా మనసు కూడా నిరంతరం చలిస్తూనే ఉంది. దానివలన నేను నీవు చెప్పిన ఈ సమానత్వము, అందరినీ సమంగా చూడటం, అందరిలో నిన్ను చూడటం, నీలో అందరినీ చూడటం అనే యోగమును సరిగా తెలుసుకోలేకపోతున్నాను. అది కాదు కృష్ణ, నీకు తెలియందేముంది? ఈ మనసు మహా చంచలమైనది, బలమైనది, దృఢమైనది కూడా. ఈ మనసును నిగ్రహించడం చాలా కష్టం. గాలిని పట్టుకుని బంధించడం ఎంత కష్టమో మనసుని ఒక చోట బంధించడం కూడా అంతే కష్టం అని మరల మొదటికి వచ్చాడు అర్జునుడు.